రైతే రాజు అని స్టేటస్ పెడతావు. రైతు వెన్నెముక, రైతు పక్కటెముక, రైతు నా గుండెకాయ, రైతు నా సర్వస్వం అంటావు. కానీ వ్యవసాయం చేసుకునేవాడికి పిల్లనిమ్మంటే మాత్రం సైలెంట్గా దొబ్బేస్తావు. సొంత పొలం ఉండి ఆడి పని ఆడి చేసుకుని వ్యవసాయం చేసుకుందాము అనే ఓడికి పిల్లనిమ్మంటే మాత్రం చుట్టుపక్కల ఎక్కడా దొరకట్లేవడు. అదే ఎవడి కిందో పని చేస్తూ సాఫ్ట్వేర్ అని చెప్పి రాత్రి పగలు జుట్టు పీక్కుని ఒక 150 గజాల సైట్ని ఈఎంఐలో కొన్నోడికి మాత్రం పట్టుకెళ్ళి పిల్లని చేతిలో పెడుతున్నారు. ఇంతకీ దీంట్లో ఎవడు గొప్ప? సాఫ్ట్వేర్ వాడు గొప్ప, వ్యవసాయం చేసుకునేవాడు గొప్ప? ఎవడికి పిల్లనివ్వాలి? ఒరే సుబ్బారావు, నిన్నే, నీ గురించే మాట్లాడేది అదా, మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు వే టు న్యూస్. నేను మీ పృథ్వీ. ఈరోజు టాపిక్ మామూలుగా ఉండదు, ఎవరో కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. నిజంగా బాసు రైతుల గురించి స్టేటస్లు పెడతారు. అయ్యి బాబోయ్, నిజంగా ఏడుపు వచ్చేది తెలుసా ఆ స్టేటస్లు చూస్తే. రైతంటే ఎంత గొప్పోడా, రైతంటే ఎంత తెలివైనోడా, రైతంటే దేవుడా అనేలా పెడతారు స్టేటస్లు. కానీ అలా పెట్టిన ఏ ఒక్కనా కొడుకు కూడా వాడి కూతుర్ని వ్యవసాయం చేసుకునేవాడికి ఇవ్వడో. సాఫ్ట్వేర్ మాలుడు మామూలుగా ఉండదు. నీ దిక్కుమాలిన సాఫ్ట్వేర్ ఎదవ గొప్పలో నువ్వుని. ఏముంటుంది సుబ్బారావు నీ సాఫ్ట్వేర్ అల్లుడి దగ్గర? వాచ్మెన్లా రాత్రి డ్యూటీలు, పగల డ్యూటీలు. ఆఫీస్లో ప్రాజెక్ట్ అవ్వకపోతే వాడు పెట్టిన టార్చర్కి నిద్రపోడు. పోనీ పిల్లం ఏమైనా సరసం ఆడితే వీడికి సంకొచ్చేస్తుంది. హే, నీకు నచ్చినట్టుండు, నా జోలికి మాత్రం రాకు అంటాడు. ఆ చేతిలో ఉండే ల్యాప్టాప్ని పట్టుకుని కొట్టుకుంటూ కూర్చుంటాడు. ఇంటికి వచ్చాక కళ్ళజోడు పక్కన పెట్టి కళ్ళు తేలేసి పడుకుంటాడు. ఇంకా బీభత్సంగా ఏమైనా చెయ్యాలంటే అమెరికాలో ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయ్యి ఓ 2 ఏళ్ళు పిల్లల్ని వదిలేసి పోతాడు. ఆ తర్వాత వీళ్ళని కూడా లాక్కెళ్ళిపోతాడు అనుకో. తర్వాత అక్కడ వాడెంత శాడిస్ట్లా ఉన్నా, అక్కడ నీ ఆడపిల్లని ఎంత ఇబ్బంది పెడుతున్నా వీడియో కాల్లో బెబ్బెబ్బే అంటూ మోగసైగలే తప్ప ఇక్కడున్న తండ్రివైన నీ ఆనందం కోసం నాన్న నేను చాలా బాగున్నాను, సూపర్గా ఉన్నాను అనే మాటలే తప్ప నీ కూతురేం అక్కడ ఆ తెల్లనా కొడుకుల మధ్య ఎలా ఉంటుందో నీకు తెలీదు. అయినా డబ్బు కోసం పెళ్లి చేస్తే ఎలా సుబ్బారావు? పిల్ల సుఖంగా ఉండాలి కదా. నీ సాఫ్ట్వేర్ అల్లుడేమో పిల్ల దగ్గర కంటే ల్యాప్టాప్ దగ్గర ఎక్కువ ఉంటాడు. మరి ఇంకెక్కడ సుఖదాంపత్యం? అక్కుపక్షి. 4 క్రెడిట్ కార్డులు, వారానికి 2 రోజులు సెలవు, పబ్బులు, ఇంటి బాల్కనీలో సిగరెట్ పీకలో, ఆ 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఎప్పుడు గొడవలు తప్ప ఈ సాఫ్ట్వేర్ దాంపత్యంలో ఏముంటుందిరా? జడ్జిని అక్కడ జారుమెట్టాయి. సరే, నీకు ఎలాగో తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్తే చూడు జీవితం అంటే ఏంటో. మా ఊళ్ళో ఓ 2 ఎకరాల పొలం ఉన్నాడు భయ్యా. ఆడికి ఏ అలవాట్లు లేవు. మహా అయితే చుట్టగాలుస్తాడు అనుకో. శుభ్రంగా పొద్దున్నే 5ంటికి లేస్తాడు. పొలం వెళ్ళి చక్కగా పాలు పితుక్కొస్తాడు. పెళ్ళంతో ఏమే ఓ టీ జోకు పెట్టు అని టీ పెట్టించుకుని తాగి శుభ్రంగా తిరిగి పెళ్ళంతో సరదాగా కబుర్లు చెప్పుకుని మళ్ళీ 9ంటికి పొలం వెళ్ళి మధ్యాహ్నం 1 గంట వరకు ఒళ్ళొంచి పని చేసుకుని మళ్ళీ ఇంటికొచ్చి వేడివేడి అన్నం తిని, ఏంటి నీ కూతురు చేసిన ఎండి చేప వంకాయ కాంబినేషన్ కూరతో ఓ ముద్ద తినేసి 1 గంట అలా నడుము వాలుస్తాడు హ్యాపీగా. ఏంటి అర్థమైందా? మళ్ళీ 2కో 3కో అంటే 2కో 3కో లేచి బుజ్జమ్మ ఓ టీ జోకు పెట్టు అని పెళ్ళాన్ని ముద్దుగా పిలుచుకుని టీ తాగి ఏవో 2-3 చిలిపి ముద్దులు పెట్టి పెళ్ళానికి మళ్ళీ పొలం పోతాడు. ఎంత పనున్నా ఏం ఓడబొడిచినా కను చీకటి పడే లోపు కొంపకొచ్చేసి ఒంటికి నూనె రాసుకుని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కాసేపు అలా 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 వీధిలోకి వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసేసి మళ్ళీ 8ంటికి ఇంటికి వచ్చేస్తాడండోయ్. అప్పుడు పెళ్ళం ఓ బుల్లి గ్లాసుతో వేడివేడి పాలు కాచిస్తుంది. అవి తాగి మొగుడు పెళ్ళాలో ఊరి మీద గుసగుసల దగ్గర నుంచి, ఏంటి అర్థమైందా, ఊరి మీద బాతాకాని దగ్గర నుంచి మీ తరపోళ్ళు మా తరపోళ్ళు ముచ్చట్లన్నీ చెప్పేసుకుని ఓ రొమాంటిక్ నైట్లోకి షిఫ్ట్ అవుతారు. మరి ఎక్కడ నీ కూతురు సుఖంగా ఉంటుంది సుబ్బారావు? ఇప్పుడు చెప్పు. అసలు ఇది కాదా మరి బ్యూటీ అంటే? మీరు నా కూతురు కష్టపడకూడదు, నా కూతురు కాళ్ళు కందకుండా పెంచా, నా కూతురు బంగారం, రాగి, ఇత్తడే, ఇనుము, స్టీలు అని దాన్నో చిత్తడి బొమ్మను చేసి దాని మైండ్ సెట్ కూడా పాడు చేసి పడదొబ్బి, అమ్మో పెళ్ళయ్యాక మినిమం హైదరాబాదు మ్యాక్సిమం యూఎస్ఓ అన్నట్టు తయారు చేసి అసలు పల్లెటూళ్ళలో ఉండే ఏనా కొడుకు మగోడు కాదు, ఆడు పెళ్లికి పనికిరాని పువ్వు అన్నట్టు చేసేశారు కదరా మీ అయ్యా. ఇప్పుడు ఇంతమందికి పెళ్లి కాకుండా ఉంది, ఎక్కడ పిల్లల్ని వెతకమంటారా? ఇదంతా విన్నాక కామెంట్ బాక్స్లో ఒక గ్యాంగ్ వస్తుంది. ఆ గ్యాంగ్ కొన్ని క్వశ్చన్స్ వేస్తుంది. దానికి నేను ఆన్సర్ చెప్పాలి కదా. వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే, నీ కూతురు అయితే రైతుకి ఇస్తావా?
మీ ఇంట్లో ఆడపిల్లని ముందు రైతుకిచ్చి పెళ్లి చేసి అప్పుడు ఇలాంటి కబుర్లు చెప్పు బాసు అంటారు. దానికి నా దగ్గర సమాధానం ఉంది. మీకు పచ్చి నిజం చెప్పనా, మా బావ రైతే. ఇంకా నా కూతురు విషయం అంటారా, ఇంకా కూతుర్లు అది లేదులేండి. ఇదంతా పక్కన పెడితే మరి గూడ్స్ బండిలా నీ వాట్సాప్ స్టేటస్లో రైతే రాజు, రైతది, రైతిది అని రాలిపోయే నువ్వు రైతుకి పిల్లనివ్వడానికి ఎందుకు అలా విలవిల్లాడిపోతావు సుబ్బారావు? పోనీ నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, ఎవడైనా ఇస్తున్నా చెడదొబ్బుతున్నావు ఎందుకు? ఆడికెందుకురా, వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఏం మిగులుద్ది? మా మేనాళ్ళు చూడు, హైదరాబాద్లో జీతం సాఫ్ట్వేర్ లచ్చ, అంతే. ఈ మాటకి సంబంధం సర్వనాశనం అయిపోద్ది అంతే. ఇలా తగలడ్డారు జనం. అందుకని అమ్మాయిలు మీరైనా కొంచెం ఆలోచించుకోండి. ఏముండదు అక్కడ, అన్నీ ల్యాప్టాప్లు బట్టబుర్రలో తప్ప. వచ్చేయండి ఇలా మన పొలాల వైపు, పచ్చగా ఫ్రెష్గా హాయిగా ఉంటుంది. ఏమంటారు? ఈ పాడ్కాస్ట్ మాత్రం ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి అన్న. మన గురించి మనమే చెప్పుకోవాలి కదా, మగజాతి ఆనిముత్యాలం అన్నట్టు మర్చిపోయాను. సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ బ్యాడ్ చేయట్లేదండోయ్, ఉన్న సిచ్యువేషన్ చెప్పడానికి మిమ్మల్ని ఎలివేట్ చేయక తప్పలేదు. అందుకని క్షమించండి. మళ్ళీ వారం ఇంకో ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ. మన ఊరి వార్తలు మన వెయిటింగ్ న్యూస్లో.